హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని, అదేవిధంగా రోహిత్ శర్మ కెప్టెన్స్లో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టీమిండియాలో వచ్చేసరికి బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోనిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే విషయాలపైన అయితే స్పందించడం జరిగింది. అయితే హర్భజన్ సింగ్ వచ్చేసరికి ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ అనేది చెప్పడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా భారతదేశానికి మాత్రమైతే వరల్డ్ కప్లు అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి T20 వరల్డ్ కప్, అదేవిధంగా ODI వరల్డ్ కప్, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలు అయితే అందించడం జరిగింది మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి రీసెంట్గానే T20 ప్రపంచ కప్ అందించడం జరిగింది. ఇద్దరు కెప్టెన్లు కూడా టీమిండియాకి అయితే ICC ట్రోఫీలు అయితే అందించడం జరిగింది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే చెప్పడం చాలా కష్టం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇద్దరు కెప్టెన్స్లో వచ్చేసరికి ఇద్దరు వేరు కెప్టెన్ శైలి ఉన్నాయని అయితే హర్భజన్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా కెప్టెన్స్లో వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని కానీ రోహిత్ శర్మ కానీ పోలికలు లేదని చెప్పుకోవచ్చు. ఇద్దరు ప్రణాళికలు మాత్రమైతే డిఫరెంట్గా ఉంటాయని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి బౌలర్లో ఒత్తిడిలో లోనైనప్పుడు వాళ్ళకి ఇచ్చే టిప్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అయితే హర్భజన్ చెప్పడం జరిగింది. ఫీల్డింగ్ సెట్టింగ్ విధానం కానీ, అదేవిధంగా బౌలర్ టిప్స్ ఇవ్వడం కానీ రకరకాలుగా మొత్తం కెప్టెన్సీగా ఓవరాల్గా డిఫరెంట్గా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే మరొక రకంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ చాలా డిఫరెంట్. ప్రతి ఒక్క ప్లేయర్ దగ్గరికి వెళ్ళి అతని ఉన్న బయటికి తీయడమే రోహిత్ శర్మ ఒక లక్షణం అని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆటగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతని యొక్క లోపాలను చెప్పి ఇలా వేయాలని, ఈ విధంగా వేయాలని అయితే చెప్పడం జరుగుతుందని. ఇద్దరు కెప్టెన్ స్టైల్ మాత్రం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని అయితే హర్భజన్ సింగ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే రోహిత్ శర్మ కెప్టెన్స్ ఇంత మెరుగుపడడానికి టెస్టులో కెప్టెన్గా చేసినప్పుడే ఇంత మెరుగైన ప్లాన్స్ కానీ ప్రణాళికలు కానీ వస్తాయని అయితే హర్భజన్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ కూడా అదేవిధంగా చేయడంతో కెప్టెన్స్లో చాలా నైపుణ్యం వచ్చిందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి ఖచ్చితమైన వ్యూహాలు కానీ, అదేవిధంగా వాటిని అమలు చేసే విధానం కానీ అయితే లెవెల్లో ఉంటుంది. కాబట్టి అందులో వచ్చేసరికి రోహిత్ శర్మ ఫుల్ సక్సెస్ అయ్యాడు. కాబట్టి కెప్టెన్లో ఎంత సక్సెస్ఫుల్గా ఎదిగాడని అయితే హర్భజన్ సింగ్ మాత్రం అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి ఇద్దరు కెప్టెన్స్లో వచ్చేసరికి ఇద్దరు డిఫరెంట్ కెప్టెన్ స్టైల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అయితే చెప్పడం చాలా కష్టం అని అయితే హర్భజన్ సింగ్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా హర్భజన్ సింగ్ చేసిన మాటలు కానీ సోషల్ మీడియా వేదిక అయితే చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి ప్రజెంట్ మాత్రం అయితే. అదేవిధంగా ప్రజెంట్ వీళ్ళిద్దరు కెప్టెన్స్ ఎవరు బెస్ట్ కెప్టెన్ అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.